కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని మాజీ హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. మహిళలకు భరోసా ఇచ్చే ఒక్క మంత్రి కూడా కేబినెట్లో లేకపోవడం బాధాకరమని తెలిపారు. నిరాదరణకు గురైన మహిళను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిన మంత్రి సంధ్యారాణి పిఎస్ సతీష్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పీఐకు సహకరించిన మంత్రి సంధ్యారాణిని కేబినెట్ నుంచి తొలగించాలంటున్న తానేటి వనితతో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. కూటమి పాలనలో మహిళకు రక్షణ కరువైంది. క్షేత్రస్థాయిలో చూసిన కనుక మంత్రి సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డకు చూస్తే కనుక కారుణ్య నియామకంలో పదవి ఇప్పిస్తామంటూ మంత్రి పిఐ సాక్షాత్తు కూడా ఒకవైపు డబ్బులు తీసుకుంటాం పాటు మరోవైపు శారీరకంగా కూడా పూర్తిగా ఇబ్బందులు గురి చేసిన పరచుకోవడం. దీనికి సంబంధించి మాట్లాడిన కూడా హోంమంత్రి మాజీ హోంమంత్రి ఉన్నారు మనతో పాటు. మేడం చెప్పండి, ఏమేమి చూస్తారు? గతంలో చూస్తుంటారు దిశ యాప్ కానీ ఇలాంటి చర్యలు తీసుకుని మహిళలకు రక్షణ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే పరిస్థితి దారుణంగా ఉంది. ఏకంగా మంత్రులు పిఐలే టార్గెట్ చేస్తున్నారు. ఏం చూస్తారు ఇలాంటివి? బేసికల్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు కానివ్వండి, ఇలాంటి ఇబ్బందులు అంటే వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం కానీ, ఈ వేధింపులకు గురి చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయండి. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. సరికదా అంటే మహిళ ఒక హోంమంత్రిగా ఉన్నారు, అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి కూడా ఒక మహిళ ఉన్నారు. వాళ్ళు కూడా అసలు